ఇదేంటి కథ? దేశభక్తిని అడ్డం పెట్టుకొని పార్టీని భ్రష్టు పట్టిస్తారా? బీజేపీలో కొనసాగే అర్హత మీకు లేదు. వికారాబాదు బీజేపీ నేతలపై ఎంపీ కొండ ఫైర్. తమ వ్యక్తిగత స్వార్థంతో కొందరు బీజేపీ పార్టీని బలహీనం చేస్తున్నారని బీజేపీ నాయకులు చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేసిన ఆయన మాట్లాడుతూ కొందరు దేశభక్తిని అడ్డం పెట్టుకొని జిల్లాలో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీకు దేశభక్తి ఉంటే ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్లో చేరి దేశానికి సేవ చేయాలని, అంతేకాని బీజేపీ లాంటి రాజకీయ పార్టీలో కొనసాగే అర్హత మీకు లేదని అన్నారు. అలాంటి వ్యక్తిత్వం, స్వార్థం ఉన్నవారు బీజేపీ పార్టీలో ఉండరాదని స్పష్టం చేశారు. జిల్లాలోని బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక బీఆర్ఎస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల లాగా గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మంచితనం అంటారు, మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటారు. ఇలా అయితే పార్టీ బలోపేతం అవుతుందా? దేశంలో మోదీ, జిల్లాలో నేను ఎలాగైనా గెలుస్తాం, దానివల్ల మీకు ఉపయోగం ఏంటి? పార్టీలో జిల్లా అధ్యక్ష పదవులు, ఇతర నామినేటెడ్ పోస్టుల కోసం కొట్లాడడం కాదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాకు జిల్లా నుండి 5,000 వార్డు మెంబర్లు, 540 మంది సర్పంచులు గెలిచి చూపించాలి. అందుకోసం పార్టీ ఇచ్చిన లక్ష్యాలను అధిగమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సర్పంచులు, వార్డు మెంబర్లుగా గెలవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నాయకులు, కార్యకర్తలను ఎంపీ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి, నాయకులు వడ్లనందు, నవీన్. మొత్తానికి దేశభక్తిని అడ్డం పెట్టుకొని పార్టీని భ్రష్టు పట్టిస్తారా? వికారాబాదు బీజేపీ నేతలపై ఎంపీ కొండ ఫైర్. అయితే ఇక్కడ ఒక మాట అన్నాడు ఈ పెద్ద మనిషి. ఏమన్నాడు? ఏటో పాయది ఇగో మంచితనం అంటారు, మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటారు. ఇలా అయితే పార్టీ బలోపేతం అవుతుందా అనేది ఇప్పుడు ఆయన